ఒక కథతో మొదలు పెడదాం. ఊహించుకోండి, ఓ పెద్ద ధనవంతుడున్నాడు. ఆయన తన గురువుకి అత్యంత నమ్మకమైన, చాలా ముఖ్యమైన శిష్యుడు. ఒకరోజు తన గురువు యొక్క బద్ధశత్రువుని వాదనలో చిత్తుగా ఓడించడానికి బయలుదేరతాడు. కాని ఆ సంభాషణ తరువాత అతను పూర్తిగా మారిపోతాడు. ఎవరినైతే ఓడించడానికి వెళ్ళాడో వాళ్లకే శిష్యుడిగా మారిపోతాడు. ఇంత నాటకీయంగా ఒక మనిషి మనసును మార్చేసిన ఆ సంభాషణ ఏంటి? దాని వెనక ఉన్న కథేంటి? ఈరోజు మనం చూడబోతున్నది సరిగ్గా అలాంటి కథే. ఇది కల్పన కాదు. మనం ఈరోజు చూడబోయే కథ బౌద్ధుల పవిత్ర గ్రంథాలలో ఒకటైన మధ్యమ నికాయ నుంచి వచ్చింది. అందులో ఉపాలి సుత్త అనే ఒక అధ్యాయంలో ఈ అద్భుతమైన సంభాషణ నమోదయ్యుంది. ఈ కథలోని ముఖ్య పాత్రధారి ఉపాలి అనే ఒక గృహపతి. మన దగ్గరున్న ఈ సమాచారం ఆధారంగా ఆ మార్పుకు దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను కూలంకషంగా చర్చిద్దాం. సరే, అయితే దీన్ని విడమరిచి చూద్దాం. మన ముందున్న లక్ష్యం స్పష్టంగా ఉంది. ఉపాలిలాంటి ఒక బలమైన నమ్మకమున్న వ్యక్తి మనస్సును మార్చేసిన ఆ వాదనేంటి? బుద్ధుడి తర్కంలో ఉన్న ప్రత్యేకతేమిటి? అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఒక్క మార్పు అతని జీవితాన్ని, అతని పాత గురువు జీవితాన్ని ఎలా తలకిందులు చేసింది? ముందుగా ఈ కథానాయకుడైన ఉపాలి గురించి కొంచెం తెలుసుకుందాం. ఎవరు ఇతను? అతని నేపథ్యమేంటి? ఈ సుత్తంలో చెప్పిన దాని ప్రకారం ఉపాలి నలందా ప్రాంతానికి చెందినవాడు. ఒక చాలా పలుకుబడి ఉన్న సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేంటంటే అతను కేవలం ఒక సాధారణ ధనవంతుడు కాదు. ఆ కాలంలో బౌద్ధానికి గట్టి పోటీ ఇస్తున్న జైనమత స్థాపకుడైన నిఘంట నాటపుత్త, అంటే మనం మహావీరుడు అని పిలుచుకునే ఆయనకు ఈ ఉపాలి ఒక స్టార్ శిష్యుడు. స్టార్ శిష్యుడా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన సిద్ధాంతాలకు బ్రాండ్ అంబాసిడర్ లాంటివాడా? ఖచ్చితంగా అలా అనడంలో ఎలాంటి సందేహం లేదు. జైన సిద్ధాంతాలపై పూర్తి పట్టు, వాదన పటిమ ఉన్న వ్యక్తి. ఎవరైనా తమ గురువు సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తే వారికి గట్టిగా సమాధానం చెప్పడానికి ముందుండేవాడు ఉపాలి. అతని విశ్వాసం అంత బలమైనది. ఆ కాలంలో అదొక తాత్విక యుద్ధంలా ఉండేది కదా? అవును. ఎవరి సిద్ధాంతం గొప్పదో నిరూపించుకోవడానికి ఇలాంటి వాదనలు సర్వసాధారణం. సరిగ్గా అలాంటి సమయంలోనే గౌతమ బుద్ధుడు పావారిక అనే మామిడి తోటలో బస చేస్తున్నాడని జైనులకు తెలుస్తుంది. ఇంకేముంది, తమ సిద్ధాంతాలతో బుద్ధుణ్ణి ఓడించాలని వాళ్లొక ప్రణాళిక వేస్తారు. ఆ పనికి వాళ్లకు కనిపించిన అత్యంత సమర్థుడు ఉపాలి. అవును, దీర్ఘతాపసి అనే మరో జైన సన్యాసి ఉపాలిని ఒక రకంగా రెచ్చగొడతాడు. నువ్వు వెళ్ళాలి, బుద్ధుడి వాదనను ఖండించాలి అని ప్రోత్సహిస్తాడు. ఉపాలి కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో బుద్ధుణ్ణి మాటలతో కట్టిపడేస్తాను అనే ధీమాతో అక్కడికి బయల్దేరతాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ వాదన దేని గురించి జరిగింది? ఏ అంశం వారిద్దరి మధ్య ఇంత పెద్ద చర్చకు దారితీసింది? వాదన యొక్క ప్రధాన అంశం కర్మ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏ పని ఎక్కువ పాపభరితమైనది అనే ప్రశ్న. ఇక్కడే జైన బౌద్ధ సిద్ధాంతాల మధ్య ఉన్న ప్రాథమికమైన తేడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జైనుల వాదన ప్రకారం కాయదండం అంటే శారీరక చర్య, ఫిజికల్ యాక్ట్ చాలా ముఖ్యమైనది. ఒక్క నిమిషం. అంటే ఉదాహరణకు, నేను నడుస్తూ తెలియకుండా ఒక చీమని తొక్కేశాననుకోండి, మరో వ్యక్తి కావాలనే అదే చీమని చంపేశాడు. జైన సిద్ధాంతం ప్రకారం రెండింటిలోనూ శారీరక చర్య చంపడం కాబట్టి ఫలితం ఒకటేనా? దాదాపుగా మీ ఉద్దేశం అదే. వాళ్లు శారీరక చర్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాని బుద్ధుడు దీనికి పూర్తిగా భిన్నమైన, చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన ఆలోచనను ముందుకు తెస్తాడు. ఆయన మనోదండం అంటే మనస్సు, సంకల్పం లేదా ఉద్దేశం, ఇంటెన్షన్ అన్నిటికంటే ముఖ్యమైనదని వివరిస్తాడు. ఒక పని వెనక ఉన్న నీ ఆలోచనే ఆ పని యొక్క నైతికతను నిర్ణయిస్తుందని ఆయన వాదన. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రోజుకి కూడా ఇది ఎంత ముఖ్యమో కదూ. మన న్యాయ వ్యవస్థలో కూడా ఇదే సూత్రం కనిపిస్తుంది. ఒకరు ప్రమాదవశాత్తు తప్పు చేస్తే ఒక శిక్ష, అదే తప్పు ఉద్దేశపూర్వకంగా చేస్తే కఠిన శిక్ష విధిస్తారు. దీన్నే మెన్స్ రియా అంటారు. సరిగ్గా పట్టుకున్నారు. వేల సంవత్సరాల క్రితమే బుద్ధుడు ఈ మానసిక సంకల్పానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూస్తే ఆశ్చర్యంగా ఉంది.
బుద్ధుడు ఉపాలికి ఇదే విషయాన్ని చాలా సులభమైన ఉదాహరణలతో వివరిస్తాడు. ఉపాలి, ఒక వైద్యుడు రోగి ప్రాణం కాపాడటానికి శస్త్రచికిత్స చేస్తూ కత్తితో కోస్తాడు. ఒక దొంగ దోచుకోవడానికి కత్తితో పొడుస్తాడు. రెండూ శారీరక చర్యలే. ఇద్దరూ గాయం చేస్తున్నారు. కాని వాటి వెనుక ఉన్న సంకల్పం పూర్తిగా వేరు కదా. ఒకరి ఉద్దేశ్యం ప్రాణం కాపాడటం, మరొకరి ఉద్దేశ్యం హాని చేయడం. కాబట్టి వాటి కర్మఫలం కూడా వేరుగా ఉంటుంది అని ప్రశాంతంగా వివరిస్తాడు. ఆ వాదన, ఆ ప్రశాంతమైన వివరణ ఉపాలి మెదడులో ఒక స్విచ్ ఆన్ చేసినట్టయి తను ఇప్పటివరకు గుడ్డిగా నమ్మిన సిద్ధాంతంలోని లోపం అతనికి మొదటిసారిగా స్పష్టంగా కనిపించి ఉంటుంది. ఖచ్చితంగా. బుద్ధుడడిగిన తార్కికమైన ప్రశ్నలకు ఉపాలి దగ్గర సమాధానాలు కరువవుతాయి. తను ఓడించడానికి వెళ్లిన వ్యక్తి వాదనలో ఎంత లోతు, ఎంత స్పష్టత ఉన్నాయో అతనికి అర్థమవుతోంది. ఆ సుదీర్ఘ సంభాషణ ముగిసేసరికి ఉపాలి ఇక పాత ఉపాలి కాదు. అతను పూర్తిగా పరివర్తన చెందుతాడు. అక్కడికక్కడే బుద్ధుడికి శిష్యుడిగా మారిపోతాడు. కేవలం శిష్యుడిగా మారడమే కాదు, అతను శ్రోతాపన్నుడు అనే ఒక స్థాయికి చేరుకున్నాడని ఉంది. అంటే ఏమిటది? బౌద్ధ మార్గంలో అది ఒక చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక దశ. శ్రోతాపన్నుడు అంటే నిర్వాణ మార్గమనే ప్రవాహంలో ప్రవేశించినవాడు, స్ట్రీమ్ ఎంటరర్ అని అర్థం. అంటే అతను మోక్షానికి దారితీసే మార్గంలో మొదటి తిరుగులేని అడుగు వేశాడు. అది కేవలం అభిప్రాయం మార్చుకోవడం కాదు. అద్భుతం! ఒక లోతైన జ్ఞానోదయమన్నమాట. సరే, ఇలా మారిన తర్వాత ఉపాలి తన పాత గురువు పట్ల, తోటి శిష్యుల పట్ల ఎలా ప్రవర్తించాడు? వారిని శత్రువులుగా చూశాడా? ఇక్కడే ఈ కథలో మరో అందమైన, ఊహించని మలుపు వస్తుంది. బుద్ధుడి దగ్గర శరణు పొందిన వెంటనే ఉపాలి ఆవేశంతో, స్వామీ, ఇప్పటినుంచి నా ఇంటి తలుపులు బౌద్ధ భిక్షువులకు మాత్రమే తెరిచి ఉంటాయి అని అనుకుంటాడు. ఇకపై ఒక్క జైన సన్యాసిని కూడా నా ఇంట్లోకి అడుగుపెట్టనివ్వను అని ప్రకటిద్దామనుకుంటాడు. అది సహజమైన స్పందనే కదా. ఒక కొత్త మార్గాన్ని స్వీకరించినప్పుడు పాతదాన్ని పూర్తిగా వదిలేయాలనుకోవడం. నిజమే. కాని బుద్ధుడు అతణ్ణి సున్నితంగా వారిస్తాడు. వద్దూపాలి, నీలాంటి పలుకుబడి ఉన్న వ్యక్తి అలా చెయ్యడం సరికాదు అని చెప్తాడు. నీ ఇంటికి భిక్ష కోసం ఎప్పటిలా వచ్చే జైన సన్యాసులకు భోజనం పెట్టడం ఆపవద్దు, వారికి సేవ చేయడం కొనసాగించు అని చెప్తాడు. ఇది విశ్వాసం మారినా మానవత్వాన్ని, కరుణను మర్చిపోవద్దని చెప్పే ఒక గొప్ప పాఠం. అవును, ఒక సిద్ధాంతాన్ని అంగీకరించకపోవడం వేరు, ఆ సిద్ధాంతాన్ని అనుసరించేవారిని ద్వేషించడం వేరు. బుద్ధుడు ఆ తేడాను ఉపాలికి చూపిస్తాడు. కరే బుద్ధుడి వైపు చూస్తే ఇంతటి కరుణ, ఉదారత కనిపిస్తున్నాయి. కాని నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది గదా. తన నీడలాంటి శిష్యుడు, తన సిద్ధాంతానికి అతిపెద్ద గొంతుక అనుకున్న వ్యక్తి, తమ బద్ధ శత్రువు దగ్గర శిష్యుడిగా చారాడని తెలిసినప్పుడు నిఘంట నాటపుత్త పరిస్థితేంటి? ఆ షాక్ను ఆయన ఎలా తీసుకున్నాడు? ఇక్కడే ఈ కథ విషాదభరితంగా మారుతుంది. ఈ వార్త నిఘంట నాటపుత్తును మానసికంగా కుదిపేసింది. ఈ సుత్తం ప్రకారం ఉపాళి బుద్ధుడు శిష్యుడిగా మారిపోయాడని తెలియగానే ఆ వార్తను ఆయన తట్టుకోలేకపోయాడు. ఆ బాధ, ఆ అవమానం, ఆ ఆవేశంతో ఆయన నోటినుంచి వేడి రక్తం కక్కుకున్నాడనుంది. అమ్మో! అంటే ఒక తాత్విక ఓటమిని ఆయన అంత వ్యక్తిగతంగా తీసుకున్నారా? కేవలం వాదనలో ఓడిపోతే ప్రాణం మీదికి వస్తుందంటే ఆ కాలంలో సిద్ధాంతాలు, గురుశిష్య సంబంధాలు ఎంత తీవ్రంగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. అవును. తన అత్యంత నమ్మకమైన, ప్రతిభావంతుడైన శిష్యుడు తనను వీడిపోవడం ఆయనపై అంతటి తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆ సంఘటన జరిగిన కొద్ది కాలానికి ఆయన పావా అనే గ్రామంలో అనారోగ్యంతో మరణించాడని కూడా ఈ కథనం చెబుతుంది. ఒక తాత్విక చర్చ, ఒక వ్యక్తి మార్పుకు, చివరికి ఒక గురువు మరణానికి ఎలా దారితీసిందో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా ఇది ఊహించని పరిణామం. ఇక ఉపాలి విషయానికొస్తే అతని ప్రయాణం కేవలం శ్రోతాపన్నుడు అవడంతో ఆగలేదు కదా. అతను పటిసంభిద అనే ఒక ప్రత్యేకమైన, ఉన్నతమైన జ్ఞానాన్ని కూడా సాధించాడని మన దగ్గర సమాచారం ఉంది. ఇంతకీ ఏమిటి ఈ పటిసంభిద జ్ఞానం? వినడానికి చాలా క్లిష్టంగా ఉంది. దీన్ని ఒక సరళమైన ఉదాహరణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పటిసంభిద అంటే ఒక విషయాన్ని కేవలం తెలుసుకోవటం కాదు, దాన్ని 360 డిగ్రీలలో అర్థం చేసుకోవడం. ఊహించుకోండి, ఒక గొప్ప చెఫ్ ఉన్నాడు.
అతనికి కేవలం వంటకం చేయడం మాత్రమే కాదు, ఆ వంటకం వెనుక ఉన్న సైన్స్, ఏ పదార్థం ఎందుకు వేయాలో తెలియడం, ఆ రెసిపీని స్పష్టంగా ఇతరులకు చెప్పగలగడం, ఇలా అన్నీ తెలిసి ఉంటాయి. ఓకే. మరియు చివరిగా అక్కడికక్కడే అందుబాటులో ఉన్న వాటితో ఒక అద్భుతమైన కొత్త వంటకం సృష్టించగలగడం. ఈ నాలుగూ కలిస్తే ఎలా ఉంటుందో ధర్మం విషయంలో ఉపాలి అలాంటి నైపుణ్యాన్ని సాధించాడు. దీన్ని విశ్లేషణాత్మక జ్ఞానం, అనలిటికల్ నాలెడ్జ్ అంటారు. వావ్! ఈ పోలికతో చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, మరి ఆ చెఫ్ ఉదాహరణలో చెప్పిన 4 నైపుణ్యాలలాగా ఈ పటిసంభిదలో ఉన్న 4 భాగాలేమిటి? మొదటిది అర్ధపటి సంభిద, అంటే ధర్మం యొక్క అర్థాన్ని, దాని ఫలితాన్ని లోతుగా గ్రహించడం. రెండోది ధమ్మపటి సంభిద, అంటే కారణకార్య సంబంధాలను, కాజ్ అండ్ ఎఫెక్ట్ను అర్థం చేసుకోవడం. ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది అని గ్రహించడం. ఓకే, మొదటి 2 అర్థమయ్యాయి. అర్థం తెలుసుకోవడం, కారణం తెలుసుకోవడం. ఇక మూడోది నిరుక్తిపటి సంభిద, అంటే భాషా నైపుణ్యం. ధర్మంలోని క్లిష్టమైన విషయాలను కూడా సరైన పదాలతో, స్పష్టమైన భాషలో ఇతరులకు అర్థమయ్యేలా చెప్పగల నేర్పు. ఈ మొదటి 3 వింటుంటే ఒక గొప్ప పండితుడికి లేదా టీచర్కుండాల్సిన లక్షణాల్లా అనిపిస్తున్నాయి. మరి ఈ 4వది పటిభాన పటిసంభేద, దీన్ని మిగతా వాటికంటే ఎలా ప్రత్యేకంగా చేస్తుంది? ఇదేనా అసలైన మాస్టరీ అంటే? సరిగ్గా. 4వది పటిభాన పటిసంభిద, అంటే సందర్భానికి అనుగుణంగా తక్షణమే జ్ఞానాన్ని ఉపయోగించే సామర్థ్యం. ఇది అసలైన ప్రతిభ. కేవలం పుస్తకాల్లో చదివిన జ్ఞానంలా కాకుండా నిజ జీవితంలోని అనూహ్యమైన పరిస్థితులకు ఆ జ్ఞానాన్ని అన్వయించి సమయస్ఫూర్తితో మాట్లాడగలగడం. ఈ 4వదే ఒక పండితుడిని, ఒక జ్ఞానికి మధ్యున్న తేడాను చూపిస్తుంది. ఉపాలి ఈ స్థాయికి చేరుకున్నాడు. అద్భుతం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం బుద్ధుని ప్రధాన శిష్యుడైన ఆనందుడు, ఇంకా చిత్తగృహపతి, ఖుజ్జుత్తర వంటి చాలా తక్కువ మంది మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందారు. ఆ జాబితాలో ఒకప్పుడు జైన మతంలో ఉండి వచ్చిన ఉపాలి పేరు ఉండటం అతని ఆధ్యాత్మిక ప్రగతికి ఒక పెద్ద నిదర్శనం. కాబట్టి ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయాలను ఒకసారి చూస్తే, మొదటిది, ఒక హేతుబద్ధమైన, నిజాయితీతో కూడిన సంభాషణ ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత బలంగా మార్చగలదో చూశాం. కేవలం శారీరక చర్యల నుండి మానసిక సంకల్పం వైపు దృష్టిని మార్చిన ఒక లోతైన తాత్విక చర్చను గమనించాం. అంతేకాకుండా సిద్ధాంతాలు మారినా మనుషులు శత్రువులు కారని, పాత సహచరుల పట్ల కూడా కరుణ చూపాలని చెప్పే ఒక అద్భుతమైన ఉదాహరణ చూశాం. ఆ తరువాత పటిసంభిద అనే లోతైన విశ్లేషణాత్మక జ్ఞానం గురించి తెలుసుకున్నాం. ఇది కేవలం నమ్మడం కాదు, తెలుసుకోవడం, విశ్లేషించడం మరియు వివరించగలగడం యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా చూపిస్తుంది. చివరగా మన శ్రోతలు ఆలోచించాల్సిన ఒక్క విషయం. ఉపాలి కథ ఒక సిద్ధాంతాన్ని గుడ్డిగా అనుసరించడానికి, దానిని తర్కంతో, ప్రశ్నలతో పరిశీలించి దానిలోని సత్యాన్ని గ్రహించి స్వీకరించడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఈ చిన్న తేడా ఒకరి జీవితాన్ని మరియు వారి చుట్టూ ఉన్న ఇతరుల జీవితాలను కూడా ఎంత నాటకీయంగా మార్చగలదో కదా.